దేవుడి నామానికి మహిమ. మీ అందరికి వందనాలు. మీరందరూ బాగున్నారని దేవుడి ఎదుట నేను నమ్ముతున్నాను. ఎందుకంటే యేసుక్రీస్తుని అందరైతే అంగీకరించారో కొన్నిసార్లు కృంగిపోయే పరిస్థితులు రావచ్చు, కొన్నిసార్లు పడిపోయే పరిస్థితి రావచ్చు, కొన్నిసార్లు జారిపోయే స్థితి రావచ్చు. ఏదేమైనా సరే మనం కలిగి ఉన్న దేవుడు రోషం కలిగిన దేవుడు. ఆయన నమ్ముకున్న ప్రతి బిడ్డ తల ఎత్తుకుని జీవిస్తారు, కానీ తల దించుకునే పరిస్థితి ఎప్పటికీ రాదు. బిడ్డ, నువ్వు ఎక్కడున్నావో, ఏ స్థితిలో ఉన్నావో, దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి కొన్ని మాటలు మీతో పంచుకోవాలని నేను ఆశ కలిగి ఉన్నాను. హల్లెలూయా. దేవుడి నామానికి స్తోత్రాలు. ఓ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. హల్లెలూయా. దేవుడి నామానికి స్తోత్రాలు. నాకు కొన్ని పరిస్థితులు ఎదురైనప్పుడు సర్వోన్నతుడైన దేవుడి ముఖం నాకు చూడుట నాకు తెలుసు. నాకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు నేను ఎవరితోనో చెప్పుకోను, కానీ నా ఆయుధము, నా పరిష్కారము, నా సమాధానం నా దేవుడై ఉన్నాడు. ప్రియమైన బిడ్డలారా, మీరందరూ కూడా ఈ దేవుడు అంటే అందరికీ తెలుసు, ఈ దేవుడు గొప్ప దేవుడు అని తెలుసు. మీలో అనేకులకి ఎన్నో గొప్ప కార్యాలు జరిగినాయి. మనందరికీ చేసిన దేవుడు ఏదో కొన్ని పరిస్థితులు కఠినంగా ఉన్నాయి అన్నప్పుడు దేవుడిని చెయ్యి విడిచిపెట్టలేదు. నేను ఎప్పటికీ విడిచిపెట్టను, విడుమను, ఎడబాయనని ఆ పరిశుద్ధ గ్రంథమైన దేవుని గ్రంథంలో రాయబడి ఉన్నది. అవును, ఆ దేవుడు ప్రమాణం చేశాడు, నిన్ను విడుమను, ఎడబాయనని. కొన్ని పరిస్థితులు దేవుడి నుంచి మనకి దూరంగా తీసుకెళ్ళి పెడతా ఉంటాయి. ఇదిగో మన ఇంట్లో వారే మనకు శత్రువులుగా మారుతూ ఉంటారు. అయినప్పుడు నువ్వు కృంగిపోకూడదు, నువ్వు యుద్ధం చేయాలి బిడ్డ. నీ యుద్ధం ఎక్కడంటే, నీ నోరు వాడేది ఎక్కడంటే, ఇదిగో నీ ప్రార్థన గదిలో, నీ ప్రార్థనా స్థలంలో నువ్వు వెళ్ళి నువ్వు పోరాడినప్పుడు నువ్వు విజయాన్ని చూడబోతున్నావు. నిరుత్సాహంలో నువ్వు ఉండిపోకూడదు, నీ కన్నీరు బయట ఎవరికి కనపడకూడదు. ఇదిగో భూమి ఆకాశములు పట్టజాలని దేవుడు నమ్ముకున్నావు. నీవు కృంగిపోవటానికి కాదు, జనులు ఎదుట కన్నీళ్లు విడవటానికి కాదు, ఇరుగింటికి పొరుగింటికి వెళ్ళి నీ దుఃఖాన్ని చెప్పుకోవడానికి కాదు, కానీ మొదటగా నీ తండ్రి, నీ పక్షముగా ఉన్న నీ తండ్రి, నీ పక్షముగా యుద్ధము చేయవాడు నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడుగా ఉన్నాడు. ప్రియమైన బిడ్డ, ఎప్పటికీ మనం అది మర్చిపోయేవారుగా ఉండకూడదు. కానీ ఇదిగో నీ ప్రియ దేవుడైన సర్వోన్నతుడైన దేవుని నువ్వు కలిగి ఉన్నావు గనక పరిశుద్ధాత్మ శక్తి మనకు అనుగ్రహించిన కొలది మనము ఆత్మలో పైకి ఎదుగుతూ ఉండాలి, కానీ ఒక దగ్గర ఆగిపోవటానికి కాదు. క్రైస్తవ జీవితం అంటే ఒక పోరాటంలోనో కృంగిపోయిన స్థితిలోనో ఆగిపోవటం కాదు, కానీ మన జీవితం గ్రద్ద వలె పైకి ఎగిరేదిగా ఉండాలి. హల్లెలూయా. ఎగిరేదిగా ఉండాలి బిడ్డ. అందుకే సర్వోన్నతుడైన దేవుని బిడ్డలు సింహము వలె ధైర్యంగా ఉంటారన్నాడు. నీతిమంతులు సింహము వలె ధైర్యంగా ఉంటారు. ఒక్కొక్క సమయంలో నీకు అనుకోని సంఘటనలు ఎదురవ్వచ్చు, నిందలు రావచ్చు, అవమానాలు రావచ్చు. అంత మాత్రాన్ని నీ దేవుడు నీ చేయి విడిచిపెట్టాడని కాదు. ఇదిగో నీ చుట్టూ ఉన్న చీకటి నిన్ను అలుముకుంటూ ఉంది. నువ్వేం చేయాలి? నీ ప్రార్థనలో నీ పోరాటం కనపడాలి. ఇదిగో నీ తల్లికి చెప్పుకున్న నీ దుఃఖం ఆమె పరిష్కరించలేదు, నీ తండ్రికి చెప్పుకున్నా ఆయన పరిష్కరించలేదు, కానీ అదిగో మహిమ కలిగిన మన తండ్రి మన పక్షముగా విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఆయనకే మన మొర్ర చెప్పాలి. ఇదిగో నువ్వు ఇంతకు ముందు ఎన్నోసార్లు పోరాటంలో ఉన్నప్పుడు, కృంగిపోతున్నప్పుడు, ఇదిగో నీ ప్రార్థన ఎన్ని కార్యాలు చేసిందో ఒక్కసారి నువ్వు జ్ఞాపకానికి తెచ్చుకో. ఇదిగో బిడ్డ, నువ్వు కృంగిపోయే సమయం కాదు, నిలబడే సమయము. నీ నోరే నీకు ఆయుధము. శందరబ. ఇదిగో నీ నోరు తెరువు. నీ నోటు నుండి అగ్ని బయలుదేరాలి. ఆ చీకటి కాల్చేదిగా నువ్వు ఉండాలి. ఇదిగో నువ్వు యుద్ధంలో నిలబడినప్పుడు నువ్వు జయించేదానిగా దేవుడు నీతో కూడా నిలబడి ఉన్నాడు. ఆయన మన పక్షము గుండగా మనకి విరోధి ఎవ్వరూ లేరు కనుక అది మాత్రం నువ్వు ఎప్పటికీ మర్చిపోకూడదు బిడ్డ. ఇదిగో నువ్వు కృంగిపోయి ఉన్నావేమో ఈ సమయంలో, ఇదిగో నువ్వు కన్నీరు విడుస్తున్నావేమో, కానీ పరిష్కారం ఒకటి ఉంది. ఇదిగో ఆ పరిష్కారమే నజరేయుడని యేసు. ఈ యేసులో నెమ్మది ఉంది, సమాధానం ఉంది, పరిష్కారం ఉంది. ఎలాంటి పరిస్థితి అయినా, బయటికి రాలేని స్థితి అయినా సరే సమాధానం ఆయనే అయి ఉన్నాడు. ఇదిగో ఈ సమాధానమైన కర్తను నీ ఇంట్లోకి, నీ హృదయంలోకి నువ్వు తీసుకున్నప్పుడు నీ ఇల్లు సమాధానపరచబడుతూ ఉంది, పరిష్కారం కలుగుతూ ఉంది. ఎలాంటి భయంకరమైన శోధనలో నువ్వు ఉన్నా సరే ఇదిగో ఆ పరిష్కారం ఆయనలో ఉంది. ఇదిగో
ఇదిగో ఆయనలో మహా సంతోషం ఉంది, సమాధానం ఉంది. ఇదిగో నువ్వు ఎంతైతే దప్పికతో నువ్వు ఇదివరకు నువ్వు ఏ ప్రార్థన అయితే చేస్తున్నావో ఆ ప్రార్థన మరలా గుర్తు తెచ్చుకో. మరలా నీ ప్రార్థన నీకు ఆయుధముగా మార్చబడాలి. నీ ప్రార్థన గెలిచేదిగా ఉంది బిడ్డ. నీ ప్రార్థన యుద్ధం చేసేదిగా ఉంది. నువ్వు కృంగిపోవటానికి కాదు, ఇదిగో నువ్వు భయపడి దాక్కోవడానికి కాదు. ఇది నీ సమయం. నువ్వు లెగాలి, రైజ్ అవ్వాలి. ఇదిగో నువ్వు ప్రకాశించాలి, అన్ని జనులకి వెలుగుగా ఉండాలి. సర్వోన్నతుడైన దేవుడు నీ పక్షముగా ఉండగా నీకు విరోధి ఎప్పుడు నిలబడలేడు. ఇదిగో ఆయన ద్వారం తెరవగా ముయ్యవాడు ఎప్పుడు లేడు కనుక నువ్వు జ్ఞాపకానికి తెచ్చుకోవాల్సింది ఒక్కటే, నా పక్షముగా ఉన్నవాడు ఒక్కడే. రోషము కలిగిన దేవుడు, రోషము కలిగిన దేవుడు నువ్వు గుర్తు తెచ్చుకో. ఇదిగో నీ ప్రతి పరిస్థితి ఆయన సరి చేయబోతున్నాడు, నీ ముందు నడవబోతున్నాడు, నీ ముందు నడవబోతున్నాడు కనుక యుద్ధం యెహోవాదే, యుద్ధం యెహోవాదే. ఇదిగో మనకంటే ముందు నడిచిన ప్రతి విశ్వాసులు, బైబిల్లో ఉంచబడిన ప్రతి భక్తుడు కూడా పోరాటం ఎక్కడయ్యా అంటే వారు ప్రార్థన గదిలోనే పోరాడి ఉన్నారు, వారు మోకాళ్ళ అనుభవంలోనే పోరాడి ఉన్నారు. ఇదిగో ఎప్పుడు ఓడిపోలేదు, గెలిచారు కానీ బిడ్డ ఓడిపోలేదు, వెన్ను తిరగలేదు. వారు గెలిచి గెలిచి ముగించారు వారు పరుగుని. ఇది ఇప్పుడు నీ సమయం, నా సమయం. మనం పరిగెత్తాలి. ఎవరి కోసం మనం పరిగెత్తాలి? యేసు కోసం మనం నిలబడాలి. ఇదిగో సర్వోన్నతుడైన దేవుని కలిగి ఉన్న మనము ఇదిగో ఈ దేవుళ్ళో పరిష్కారం ఉందని అనేకులకి చెప్పాలి, కానీ పరిష్కారం చెప్పేవారుగా మనం ఉండాలి, కానీ మనం దానిలో చిక్కుకోకూడదు. మనకు పరిష్కారం తెలుసు, మార్గం తెలుసు. ఇదిగో అందుకే ఆయన ఒక మాట అంటున్నాడు, నేనే మార్గము సత్యము జీవమై ఉన్నాను అంటున్నాడు. ఈ జీవమై ఉన్న దేవుని నువ్వు కలిగి నువ్వు మర్చిపోతున్నావు, వెనక్కి తిరిగి చూస్తున్నావు, కృంగిపోతూ ఉన్నావు. నీ కన్నీరును బయట వారికి చూపించుకో, నీ శ్రమను నువ్వు ఎదుటి వారికి చెప్పొద్దు, కానీ మొదటగా నువ్వు మోకాళ్ళ అనుభవంలోకి వెళ్ళు. ఇదిగో నీ సమాధానం ఆయన. ఇదిగో నీ కుటుంబం గలిబిలిగా ఉందా? నీ కుటుంబం జారిపోతూ ఉందా? ఇదిగో నెమ్మది లేని స్థితిలో ఉన్నావా? అప్పులు భారం చేత నింపబడుతూ ఉన్నావా? పరిష్కారం లేని సమస్య నువ్వు ఎదుర్కొంటున్నావా? అయినను సరే పరిష్కారం ఉంది. ప్రతి సమస్యకి పరిష్కారం అంటూ ఉంది బిడ్డ. అదే ఈ సర్వోన్నతుడైన జీవం కలిగిన దేవుడు మా ముందు నడుస్తూ మా జీవితాల్లో అనేక సార్లు ఇదిగో మేము ఇలాంటి ఇరుకులో ఇబ్బందిలో ఉన్నప్పుడు దేవుడు మా ముందు నడిచాడు, మాకు విజయాన్ని ఇచ్చాడు. శోధన శ్రమ రాదని నేను చెప్పను కానీ బిడ్డ, శ్రమ వచ్చినప్పుడు అంతకు మించిన మేలు మేము చూస్తా ఉన్నాం. నువ్వు కూడా పొందుకొనే ఉన్నావు. ఈ సమయంలో కూడా మరలా నువ్వు లేగు, రెట్టింపు విజయాన్ని, రెట్టింపు ఘనతని నువ్వు చూడబోతున్నావు, రెట్టింపు పంట నువ్వు చూడబోతూ ఉన్నావు. ఇదిగో ఎలాంటి బంధకంలో నువ్వు బంధించబడి ఉన్నా సరే, ఏ బంధకమైనా సరే ఈ నజరేయుడని యేసు జయించున్నాడు కనుక ఆ నామములోనే ప్రతి బంధకం తెంచివేయబడుతూ ఉంది, ప్రతిదీ పరిష్కరించబడుతూ ఉంది కనుక ఇదిగో ప్రియ బిడ్డ, నువ్వు ఎక్కడ వెనక్కి తిరిగి చూడొద్దు. నీ ప్రార్థనలో నువ్వు కృంగిపోతున్నావా? ప్రార్థనలో తగ్గిపోతున్నావా? ఇదిగో దయచేసి ఒక అరగంట గంట సమయంలో ఆ దేవుడి దగ్గర ఆ ప్రేమ నువ్వు పొందుకున్న ఆ ప్రేమని నువ్వు మర్చిపోవద్దు. ఆయన ప్రేమ ఎంత మధురంగా ఉందో నీకు తెలుసు. ఆ ప్రేమను రుచి చూసి తెలుసుకుని ఉన్నావు. ఈ సమయంలో నువ్వు కృంగిపోవద్దు. ఇదిగో నా ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడని నీకు అనిపిస్తే ఇదిగో నువ్వు ప్రార్థనలోకి మళ్ళా వెళ్ళిబిడ్డ. మరలా దయచేసి నీ ప్రార్థన ఎంత శక్తివంతమైందో నువ్వు జ్ఞాపకానికి తెచ్చుకో. నీ ప్రార్థన ద్వారానే ఎన్నో బలమైన కార్యాలు పొందుకొని ఉన్నావు కదా, మరలా నువ్వు ఎందుకు కృంగిపోతున్నావు? సమాధానం నీకు తెలుసు కదా, మరలా నువ్వు ఎందుకు భయపడుతున్నావు? ఇదిగో దయచేసి మరలా నువ్వు లేకు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ సమయంలో బతిమాలుతూ ఇదిగో నజరేయుడైన యేసు నామంలో మరలా నేను పురుకొల్పుతూ ఉన్నాను. మరలా మనమందరం కలిసి ప్రార్థన చేసే సమయం కనుక ఇది. ప్రార్థనతో మొదలు పెట్టండి. ఎక్కడైతే ఆగిపోయావో అక్కడే నువ్వు మోకరించు. ఎక్కడైతే పడిపోయావో ఆ స్థితిలోనే నువ్వు లేగు. దేవుడు నీకు సహాయకుడుగా ఉన్నాడు, నీ సమీపముగా ఉన్నాడు. ఇదిగో అందరికంటే ఎక్కువగా నిన్ను దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన ప్రేమ ఏంటో నీకు తెలుసు, ఆయన హృదయం ఏంటో నీకు తెలుసు కనుక అదొక్కసారి నువ్వు జ్ఞాపకానికి తెచ్చుకో. మరలా నువ్వు లేగు బిడ్డ. ఇది నువ్వు లేచే సమయం, ప్రకాశించే సమయం కనుక ఈ సమయాన్ని నువ్వు వ్యర్థపరచుకోవద్దు. ఈ సమయాన్ని నువ్వు అటు ఇటు పోగొట్టుకోవద్దు, పాపానికి అప్పగించుకోవద్దు, ఈ సమయాన్ని వ్యసనానికి అప్పగించుకోవద్దు. ఏది నిలవలేదు. ఆయన పరిశుద్ధుడు, మనమును పరిశుద్ధులమై ఉండాలి, మనమును అనేకులకి మాదిరిగా ఉండాలి. మన జీవితమే పరిష్కారముగా మార్చబడాలి, మన జీవితమే సాక్షిగా మార్చబడాలి కనుక ఒక్కసారి మరలా నువ్వు లేకు. ప్రార్థన చేసుకుందాం. ఈ చిన్న మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఇదిగో మేము ఈ కొంతమందిలో మేము
మా పరిచర్యను కొనసాగిస్తూ ఉన్నాం. దేవుడు కృపను బట్టి ఇదిగో ఈ చిన్న ద్వారాన్ని దేవుడు తెరిచి ఉన్నాడు. ఇదిగో మమ్మల్ని మీరందరూ ప్రేమిస్తున్నట్లయితే ఇదిగో ఆ దేవాది దేవుడితో మనమందరం కలిసి ప్రార్థన చేసుకుందాం. ఇక మీదట కూడా మీతో కలిసి మేము కూడా ఉన్నాము. మేము కూడా మిమ్మల్ని ప్రేమిస్తున్నాము. సర్వోన్నతుడైన దేవుడు మనందరినీ ప్రేమిస్తున్నాడు కనుక మనమందరం కలిసి ప్రార్థన అనే ఆయుధాన్ని పట్టుకొని ఇదిగో మనమందరం పురికొల్పబడుతూ ముందుకు సాగాలని మీ అందరి ఎదుట బతిమాలి నా మనవిని మీకు తెలియపరుచుకుంటూ ఉన్నాను. ఎవరైతే మాతో కలిసి ఈ రీతిగా నిలబడదాం అనుకుంటున్నారో వాళ్ళందరూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అనేకులకి మా వాక్యాల ద్వారా మా మాటల ద్వారా మీరు దీవించబడినట్లయితే అనేకులకి షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంకా మీకు ప్రార్థన అవసరతలు ఉంటే మాకు కింద కామెంట్లో పెట్టండి. దేవుడు నామానికి స్తోత్రాలు. చిన్న ప్రార్థన చేస్తాను బిడ్డ, అందరూ ప్రార్థన చేద్దాం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, నువ్వేదైనా చేయగలవు, ఎంతైనా చేయగలవు ప్రభా. నీ ప్రియ బిడ్డలు ఎక్కడైతే ఆగిపోయినారో ప్రభా, ఎక్కడైతే ప్రార్థన లేని స్థితిలో ఉన్నారో ప్రభా, వారందరినీ మీరు జ్ఞాపకానికి తెచ్చుకునండి నాన్న. వారందరి చెవితో మీరు మాట్లాడండి ప్రభా. అయ్యా, వారు నోరు తెరిచి ప్రార్థన చేస్తుండగా అగ్ని బయలుదేరును గాక ప్రభా. ప్రతి బంధకములు తెంచివేయబడును గాక, ప్రతి చీకటి కార్యాలు విర్రకొట్టబడును గాక ప్రభా. అయ్యా, బిడ్డలు ప్రార్థన చేయడానికి వారి హృదయం తెరవబడును గాక నాన్న. అయ్యా, ఈ సమయంలో, ఈ రాత్రిక సమయంలో ప్రభా, ఒక్కొక్క బిడ్డను మీరు దర్శించండి, ఒక్కొక్క కుటుంబాన్ని మీరు ఆదరించండి, లేవనెత్తండి ప్రభా. అయ్యా, నీ నామానికి మహిమ కలిగినట్లు ప్రభా ఇదిగో సర్వోన్నతుడైన దేవుని ప్రేమని అనేకులు ఎదుట మేము సాక్షులుగా నిలబెట్టడానికి నీ కృపనిచ్చి అనేక బిడ్డలు వ్యాధిగ్రస్తులు ఎవరైతే ఉన్నారో వారిని ముట్టి స్వస్థపరచమని, అయా ఒక్కొక్క బిడ్డ మీరే దీవించి ఆశీర్వదించని అని సమృద్ధిని దయచేయమని నజరేయుడైన యేసు నామాన అడిగి పొందినాము తండ్రి. ఆమేన్. మీరందరూ దీవించబడుదురుగాక, ఆశీర్వదించబడుదురుగాక. సంతోషించుడి దేవుని నామంలో. ఆమేన్. దేవునికి వందనాలు. మీ అందరికీ వందనాలు. దేవుని నామానికి స్తోత్రాలు.